ధనువన్నా లే, మన స్విమ్మింగ్ పూల్ నుంచి ఏవో మాటలు వస్తున్నాయి ధనువన్నా. లే ధనువన్నా, భయం వేస్తుంది, అదేదో అరుస్తుంది, భయంకరంగా ఉంది. ఏంట్రా ఉదయం లేవగానే ఎప్పుడు నిద్ర లేపి భయంకరమైన విషయాలు చెప్తావు? ఏమైనా కలగన్నావా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? స్విమ్మింగ్ పూల్ నుంచి మాటలు రావడం ఏంట్రా? ధనువన్నా నీకు అర్థం కావట్లేదు, ఒకసారి నువ్వు వెళ్ళి చూడు, నీకు మాటలు వినబడతాయి. చాప్ గారు కూడా ఇందాక నుంచి వింటున్నాడు, అక్కడి నుంచి ఏవో మాటలు వస్తున్నాయి. ఏంట్రా మాటలా? నాకైతే ఇక్కడ మాటలేం వినబడట్లేదు. నువ్వు నా నిద్ర లేపడానికి ఇలా చేస్తావురా, నాకు తెలుసు. బయటికి తీసుకెళ్ళమని ఈ మధ్య బాగా పెడుతున్నావు కదా, అందుకు ఇలా చేస్తున్నట్టుగా ఉన్నావు. ఏంటి మాటలు? అంత నార్మల్గానే ఉంది. దయచేసి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నేను లోపల ఇరుక్కున్నాను. నన్ను ఇక్కడ ఒకడు బంధించాడు. దయచేసి కాపాడండి. వామ్మో, ఏంటిది? కొంపదీసి మన స్విమ్మింగ్ పూల్లో దయ్యం గట ఉందా ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు నిన్ను కాపాడాలి? నువ్వెవరో చెప్తేనే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. అరే, ఇంతకీ ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో ఒకసారి చూడాలి. అరే, ఏంటిది? లోపల ఒక డోర్ ఉంది. ఏంటి డోరు? ఈ డోర్ లోపల ఏమన్నా రాక్షసి గట ఉందా ఏంటి? మీరు అనుకుంటున్నట్టుగా నేను ఎటువంటి రాక్షసుని కాదు. అలానే నేను మీకు ఎటువంటి కీడు కూడా తలపెట్టను. దయచేసి నన్ను కాపాడండి. నేను ఒక అతిపెద్ద తిమింగలాన్ని. నేను ఇప్పటి వరకు ఎవ్వరికీ హాని చేయలేదు. సముద్రంలో నేను అందరికంటే బలంగా ఉంటాను, అతి పెద్దగా ఉంటాను. ధనువన్నా, ఏంటి తిమింగలమా? వామ్మో, తిమింగలం అంటే చాలా పెద్దగా ఉంటుంది. వామ్మో ధనువన్నా, అది మళ్ళీ తినేస్తుందేమో. రేయ్ ఆగరా, తిమింగలం మనుషులు తింది గాని ఇంతకీ దీనికి ఏమైందో ఒకసారి మనం అడుగుదాం. ఇంతకీ నీకేమైందో ఒకసారి మాకు చెప్పు. ఇప్పటి వరకు సముద్రంలో అత్యంత పెద్దైన జీవరాశిని నేను. నన్ను చూసి ఈర్షపోయిన కళింగ నన్ను మూర్ఛపోయేలా చేసి తను నన్ను బంధించి అక్కడి నుంచి నన్ను మాయం చేశాడు. వాళ్ళ తమ్ముడు కంటే నేను పెద్దగా ఉంటానని వాళ్ళ తమ్ముడే ఇది మొత్తం చేయించాడు. నన్ను అక్కడి నుంచి ఏం చేశాడో తెలియదు, ఒక్క మంత్రంతో మాయం చేశాడు. అక్కడి నుంచి మాయమైపోయి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు నన్ను ఎలా అయినా సరే కాపాడండి. నన్ను ఇందులో నుంచి విడుదల చేయండి. నేను బయటికి రావాలి. నా సముద్రంలోకి నేను మళ్ళీ వెళ్ళాలి. దయచేసి కాపాడండి. ఇప్పటి వరకు నేను ఎవ్వరికి ఎటువంటి హాని చేయలేదు. ధనువన్నా, ఆ సముద్రం రాజని పెద్ద ఫీల్ అవుతాడు కదా కళింగ, వాడే ఇలా చేశాడు. పాపం తిమింగలం లోపల ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాన్ని మనం బయటికి తీసుకుని రావాలంటే ఈ డోర్స్ ఓపెన్ చేయాలి. ధనువన్నా, ఏం చేస్తున్నావు? వామ్మో, ఏంటి స్టిక్కీ బాంబ్ చేస్తున్నావా? అవును, చూడడానికి అది నార్మల్ డోర్లానే ఉంది కాబట్టి ఈజీగా అదైతే పేలిపోతుంది స్టిక్కీ బాంబ్స్కి. అప్పుడు తిమింగలం బయటకు వస్తుంది, మన సముద్రంలో వదిలేయచ్చు. ఓకే ధనువన్నా, కమాన్ ఫైనల్లీ మనమైతే బ్లాస్ట్ చేసాం. చాప్ గడ్ ఇక్కడే పడుకున్నాడా ఏంటి రాత్రి మొత్తం? ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ డోరు. అరే, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. డోర్ ఇంకా ఓపెన్ కాకపోవడం ఏంటి? అరే, ఏం జరుగుతుంది? ఇంత బలంగా ఎలా ఉంది? ఈసారి ఖచ్చితంగా డోర్ ఓపెన్ అవుతుంది. నేను బయటికి తీసుకుని వస్తాను. ఇప్పుడు చూడు అసలైన దెబ్బ ఎలా ఉంటుందో. ఓరి నాయనా, ఏంటిది? కనీసం దానికి లోపల ఏమయ్యేటట్టుగా తెలియట్లేదే. పైన ముక్కలు కూడా పైకి తేలట్లేదు. దాన్ని ఎలా అయినా మనం బ్లాస్ట్ చేసి తిమింగలాన్ని బయటికి తీసుకొని రావాలి. మీరు ఎంతగా ప్రయత్నించినా దీన్నైతే అస్సలు మీరు తెరవలేరు. ఎందుకంటే ఆ కళింగ దీనిపైన మంత్రం వేశాడు. నేను కూడా ఎంతగానో ప్రయత్నించాను. నా బలం చాలా ఎక్కువ ఉంటుంది. నా బలం మొత్తం ఉపయోగించినా కూడా దీన్ని తెరవలేకపోయాను. ఇప్పుడు దీన్ని తెరవాలంటే ఏదో ఒక దారైతే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దీనికి కొన్ని మంత్రాలు, కొన్ని సూత్రాలు ఉన్నాయి. దాన్ని గనక మీరు కనిపెట్టినట్లయితే, దాన్ని గనక మీరు చేసి పెట్టినట్లయితే అప్పుడు ఖచ్చితంగా ఇదైతే ఓపెన్ అవుతుంది అంటావు, అంతే కదా? సరే నేను ప్రయత్నిస్తాను ఖచ్చితంగా. కానీ దీని యొక్క సూత్రాలు కనిపెట్టమన్నావు. ఎక్కడ కనిపెట్టాలి? ఎక్కడుంటాయి? ఎక్కడ ఉండే ఉంటుంది నాకు తెలిసి. దీన్ని ఓపెన్ చేయడానికి కూడా ఏమైనా టాస్క్ అయితే ఉంటుంది అనుకుంటా. ఆ టాస్క్లు మరి ఎలా ఉంటాయో. మై గాడ్ సించాన్, చూసావా? ఇక్కడేదో పేపర్ నోట్ ఉంది. దీనిపైన ఏం రాసి పెట్టుంది ఒకసారి మనం చదువుదాం ఆగు. ఓకే, టాస్క్ అనుకుంటా. స్టీల్ కళింగ షార్క్ కార్, కంప్లీట్ దిస్ ర్యామ్, కిల్ కళింగ బ్రదర్ షార్క్ అంట. ఏంటిది? నాకు తెలిసి ఇక్కడ ఉండే టాస్క్లన్నీ వరుసగా మనం కంప్లీట్ చేయాలనుకుంటా.
సరే సించాన్, నువ్వైతే ఇక్కడ ఏం చేయకు, చాలా రిస్క్తో కూడింది. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. తిమింగలానికి ఏమన్నా కావాలి అన్నట్లయితే, తనకి ఏమైనా సహాయం చేయాలన్నట్లయితే నాకు ఫోన్ చేయు, ఓకేనా? నేను ఇప్పుడే బయలుదేరుతాను మొదటి టాస్క్ కంప్లీట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా కళింగ దగ్గర ఒక సూపర్ కార్ ఉందంట. ఓరి నాయనా, నేను ఎప్పుడు వినలేదు ఇది. ఇప్పుడు ఖచ్చితంగా మనం వెళ్ళి దాన్ని అయితే దొంగలించాలి. ఎట్టి పరిస్థితిలో మనం అయితే దాన్ని పట్టుకొని మన ఇంటికైతే తీసుకొని రావాల్సిందే. సో అప్పుడు మన ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. వరుసగా ఒకటి తర్వాత ఒక టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. మొదటి టాస్క్ గురించి, అవును, కళింగకి కారు ఉంది, అది కూడా సూపర్ పవర్ ఉన్న కారు. అంటే దానికి ఏమన్నా శక్తులు ఉంటాయేమో, ఎందుకంటే వీడు వచ్చేసి సముద్రానికి రాజు కదా. ఆ కార్కి కూడా ఖచ్చితంగా శక్తులు ఉంటాయి. ఆ కార్ కానీ ఇప్పుడు మనకి ఎక్కడుంటుందో ఐడియా లేదే. దానికి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గుర్తొచ్చింది, ఎక్కడికి వెళ్తే దొరుకుతుంది? అదే మన సిమియాన్ యొక్క షోరూమ్. సిమియాన్కి ఖచ్చితంగా ప్రపంచంలో ఏ కార్ ఎక్కడుందో క్లియర్గా తనకి తెలిసిపోతుంది అనమాట. ఒక్కసారి మనం అయితే కనుక్కున్నామంటే ఖచ్చితంగా తను చెప్తాడు. సిమియాన్ లోపల లేనట్టుగా ఉన్నాడు. ఓ, బయట ఉన్నాడా? సిమియాన్, మై డియర్ ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను కలుస్తున్నాను. ఏమైంది, స్టాక్ మొత్తం అయిపోయిందా ఏంటి? కొత్త స్టాక్ తెప్పిస్తున్నావా? ఓ అవును, కొత్త స్టాక్ తెప్పిస్తున్నాను, కానీ ఎందుకో కొంచెం ప్రేమగా మాట్లాడుతున్నావు. ఏమన్నా అవసరం పడిందా ఏంటి? తమరి గారికి ఏం జరిగిందో చెప్పు. అది సిమియాన్, నేను నిన్న ఒకటి అడగడానికి అయితే వచ్చాను. అదేంటంటే నాకు ఒక చిన్న సహాయం కావాలన్నమాట. ఇదే మన సముద్ర రాజు అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు కదా, కళింగ అని. అతని యొక్క సూపర్ పవర్ ఉన్న కార్ అయితే ఉందంట. కార్ ఎక్కడుందో నాకు తెలియదు. ఒకవేళ నీకేమైనా తెలిస్తే చెప్తావేమో అని నేను అడగడానికి వచ్చాను. ఒకసారి చెప్తావా? అరే ధను, అది నువ్వు అనుకున్నంత సులభమైతే కాదు. నాకు ఆ ప్రదేశం ఎక్కడుందో తెలుసు. దానికోసం నేను చాలా మంది మనుషులు కూడా పంపించాను, కానీ ఎవ్వరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అరే, దానికి నేను భయపడే ఛాన్స్ లేదు. ముందుగా వచ్చేసి నాకు ఆ లొకేషన్ ఎక్కడుందో పెట్టు, ఓకేనా? నేను వెళ్తా. సరే, ఇంతగా ఆరాట పడుతున్నావు కాబట్టి నేను జరిగిన నష్టం గురించి చెప్పాను అంతే. ఇప్పుడు నీ ప్రాణం కోల్పోవాలి అన్నట్లయితే నువ్వు వెళ్ళొచ్చు. నీకు లొకేషన్ అయితే పెట్టాను, కానీ చాలా జాగ్రత్త, సరేనా? వాడు నిన్ను చంపి సొరచేపలకి మేత వేస్తాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలి, ఓకే? నేను లొకేషన్ ఆల్రెడీ పెట్టారు, చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ సిమియాన్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా జాగ్రత్త గురించి ఆలోచించినందుకు ఇంకా థ్యాంక్ యూ. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేద్దాం. సో మన సిమియాన్ వచ్చేసి మనకైతే లొకేషన్ పంపించాడు అనమాట. ఈ లొకేషన్ ప్రకారంగా మనమైతే ముందుగా ఒక బోట్ పట్టుకోవాలన్నమాట. ఆ బోట్ ని పట్టుకొని అక్కడి నుంచి సముద్రం మధ్యలోకి వెళ్ళినట్లయితే, అరే ఏంటి ఇక్కడ మ్యాప్స్ లో నాకు ఇంకేదో కనబడుతుంది. అరే, ఇదేదో కూలిపోయిన పెద్ద విమానంలా ఉంది. ఓహో, కళింగ గాడి యొక్క స్థావరం ఇదేనేమో. ఇంతకీ ఆ కార్ ఎలా ఉంటుందో ఏంటో. అసలుకే షార్క్ కార్ అంట. వామ్మో, చూడ్డానికి డిఫరెంట్గా ఉంటుందేమో. సరే, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనమైతే పట్టేసుకోవాలి. ఆ కార్ని తీసుకొచ్చి మనం గనక మన ఇంట్లో పెట్టినట్లయితే మన టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టే. అప్పుడు అక్కడ ఉన్న ద్వారాలు తెరుచుకొని మన తిమింగలం అయితే బయటకు వస్తుంది. తన్ని ఎలా అయినా కాపాడాలబ్బా, ఎందుకంటే తిమింగలం ఎవరికి హాని చేయదు. ఆ కళింగ గాడు తన స్వార్థం కోసం కుళ్ళుతోని తన్నైతే ఇక్కడికి పంపించి అది కూడా బంధించాడు. అది సముద్రం జీవిని ఇలా చేయడం చాలా చాలా తప్పు విషయం. ఓకే, ఇప్పుడైతే మనం ఎట్టి పరిస్థితుల్లో అయితే మాత్రం వాడిని వదిలిపెట్టకూడదు. అరే, వాడిని వదిలిపెట్టకూడదంటే వాడిని మనమైతే మాత్రం సముద్రంలో ఏం చేయలేం. వాడు చాలా డేంజర్, మళ్ళీ చంపేస్తాడు. సరే, ముందుగా వచ్చేసి మనమైతే ఇప్పుడు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లొకేషన్ అంటే ఇక్కడ బోట్ యొక్క లొకేషన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ బోట్స్ అయితే నాకేం కనబడట్లేదు, అంతా ఖాళీగా ఉందేంటబ్బా. ఒక్క బోట్ కూడా లేదంటే చుట్టుపక్కల, అంతా ఖాళీగా ఉంది. ఒక్క బోటైనా కనబడితే బాగున్ను. ఇక్కడి నుంచే మనమైతే సముద్రం మధ్యలోకి అయితే వెళ్ళాల్సి ఉందన్నమాట. ఆహా, ఏంటి ఇప్పుడు మనం ఎలా వెళ్తాం బోట్ లేకుండా? సరే, కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఏదో పోటీ కూడా జరిగినట్టుగా ఉంది. ఇదిగోండి, ఖచ్చితంగా ఇందులోపలైతే బోట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మొత్తం ఖాళీగా ఉందన్నమాట. బురదలో నా కాలు అయితే ఇరుక్కుపోతుంది. ఆ కళింగ గాడి కనుక మనం వచ్చినట్టుగా తెలిసినట్లయితే, ఆ కార్ దొంగలించడం చూసినట్లయితే మాత్రం మళ్ళీ చంపేస్తాడు. వాడికి తెలియకుండా, వాడు లేని సమయంలో మనమైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఒక బోట్ అయితే కనబడింది నాకు. ఈ బోట్ని ఉపయోగించుకొని మనమైతే సముద్రంలోకి అయితే వెళ్ళొచ్చు. అరే ఇప్పుడు మనకి వాడు అక్కడ ఉన్నాడో లేదో ఎలా తెలుసుకుంటాం? సరే, ఒకసారి ఆగండి. వాటి గురించి మన ఫ్రెండ్ లెస్టర్కి బాగా తెలిసే ఉంటుంది. ఒకసారి మనమైతే లెస్టర్కి ఫోన్ చేద్దాం, తను మనకి హెల్ప్ చేస్తాడు. హలో లెస్టర్, ఎలా ఉన్నావు? అరే ధను, బానే ఉన్నాను, కానీ ఇది నేను వింటుంది నిజమేనా? నువ్వు కళింగ యొక్క కార్ని దొంగలించడానికి వెళ్తున్నావని నాకు సిమియాన్ ఫోన్ చేసి చెప్పాడు. అది చాలా రిస్క్తో కూడింది,
కానీ ఇప్పుడు వాడైతే వాడి స్థావరం దగ్గర లేడు, నువ్వు వెళ్ళొచ్చు. కానీ అక్కడ మేబీ షార్క్స్ అయితే ఉండొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళిరా, ఎవరికంటనైనా పడ్డావంటే ప్రాణాలు పోతాయి, సరేనా? జాగ్రత్త. అరే నేనేం అడగాలనుకున్నానో నువ్వు అదే చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. A few moments later. లెస్టర్ కూడా మనకి కరెక్ట్ గానే చెప్పేశాడు. మనమైతే చాలా దూరం వచ్చేసాం. ఇదే అన్నమాట లొకేషన్ ప్రకారంగా. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఏం కనబడట్లేదు, అంతా శూన్యంగా ఉందన్నమాట. అరే యార్, ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలనుకుంటా. ఇక్కడేదో పెద్ద రెక్కలా కనబడుతుంది. ఎస్, నాకు తెలిసి ఇదే ఆ ప్లేన్ యొక్క రెక్క. ఎస్ ఇదే. సో ఇందులోనే ఎక్కడో కార్ అయితే పెట్టాడు. మనమైతే సొరచేపలకి కనబడకుండా వెళ్ళాలి. వాటికి గనక మనం చిక్కామనుకోండి అస్సలు తప్పించుకోలేమన్నమాట. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయి. అన్నిటిని డీల్ చేయాలంటే మన వల్ల అస్సలు కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం మనకేం కనబడట్లేదు, అంతా శూన్యంగానే ఉంది. ఇక్కడ కారు ఉంటుందంటారా? నేను నమ్మలేకపోతున్నాను. సిమియాన్ ఏమన్నా నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చాడా ఏంటి కుళ్ళు పైన? అరే సిమియాన్ని కూడా మనం నమ్మలేం అబ్బా. అనవసరంగా మనం ఇక్కడికి వచ్చినట్టుగా ఉన్నాం. నాకు తెలిసి ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను, కానీ నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా కనబడట్లేదు. అరే సిమియాన్ మనల్ని మోసం చేసినట్టుగా. అరే ఏంటిది? ఆ పైన కారు ఉంది. ఎస్, అదే అనుకుంటా. అరే సిమియాన్ని తప్పుగా అనుకున్నాను. సిమియాన్ కరెక్ట్గానే చెప్పాడు. అమ్మ బాబోయ్, తొందరగా మనం ఆ కార్ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరాలి. మరి కొద్దిసేపట్లో షాక్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏ మాత్రమైనా మనలో చూసామనుకోండి మింగేస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, మందల షాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కార్ అయితే ఉంది అద్భుతంగా. ఓరి నాయన, షార్క్ యొక్క లోగో కూడా ఉంది. దాని కళ్ళు, దాని పళ్ళు. అమ్మా, ఇలాంటి కారు ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బా. సరే, ఈ కార్కున్న ఎబిలిటీస్ ఏంటో చూద్దాం ఒకసారి. లోపలికి వెళ్ళిన వెంటనే ఇదేంటి పైకి వచ్చేసాం. ఓరి నాయనో, మనమేంటి వాటర్ పైన గాల్లో తేలుకుంటూ వెళ్తున్నాం. ఇదెక్కడి మాస్రా మావా, సూపర్. మనం గాల్లో తేలుతున్నాం, అది కూడా వాటర్ పైన, సముద్రం పైన. అబ్బా, ఏమన్నా ఉందా కారు? సూపర్గా ఉంది. సరే, ఈ కారు గురించి మనం మురిసిపోయింది తర్వాత విషయం. ముందుగా వచ్చేసి మనమైతే తిమింగలానికి అయితే హెల్ప్ చేయాలన్నమాట. తన కోసం మనం ఏమైనా చేయొచ్చు. కానీ ఈ కార్ అయితే మాత్రం సూపర్గా ఉందబ్బా. వాటర్ పైన చూడండి మనం ఎలా తిరుగుతున్నామో, అద్భుతంగా ఉంది. అరే ఇప్పటికే చాలా సమయం అవుతుంది. లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే తిమింగలానికి మనం తొందరగా సహాయం అయితే చేయాలన్నమాట. ఎక్కువసేపు అందులో ఉన్నట్లయితే ఖచ్చితంగా చనిపోతుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి సెకండ్ టాస్క్ ఏముందో చేయాలి. సించాన్ గాడు అయితే మాత్రం ఇంకా నాకు ఫోన్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలిసి తిమింగలానికి ఇంకా సహాయం ఏం కోరలేదు అనుకుంటా. మనం టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు తను విడుదలవుతుంది. అప్పుడు తను తీసుకువెళ్ళి మనమైతే సముద్రంలో వదిలేయచ్చు. ఈ ధనువన్న రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. చాలా దూరం వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. నేను ఇక్కడ టైం వేస్ట్ చేయడం నాకు నచ్చట్లేదబ్బా. ఏదో ఒకటి మనం కూడా చేయాలి. సరే, తర్వాత టాస్క్ ఏముందో చేద్దాం. ఏం టాస్క్లు ఉన్నాయంటారు? స్టీల్ కళింగ షార్క్ కార్ అంట. ఏంటిది షార్క్ కారు? ఓ, ధనువన్న చేసేసాడు. రైట్ మార్క్ వచ్చింది. కంప్లీట్ దిస్ ర్యాంప్. అరే, అక్కడేదో ఒక మ్యాప్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఆ మ్యాప్ని చూసుకుని ఆ మ్యాప్ ప్రకారంగా మనమైతే వెళ్ళాలనుకుంటా. ఓకే, ఆ మ్యాప్లో ఉన్న డైరెక్షన్ నాకు ఎక్కడో తెలుసు. అది ఎక్కడంటే మన అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గర. అదే మన సముద్రం దగ్గరలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి. నేను ర్యాంప్ చేయడంలో కింగ్. ధనువన్న వచ్చేలోపు ధనువన్న చూసి దీన్ని షాక్ అయిపోవాలి. నేనైతే ఫాస్ట్గా వెళ్ళి ఆ టాస్క్ని కంప్లీట్ చేసి తిమింగలమ్మాయికి హెల్ప్ చేస్తాను. తిమింగలమ్మాయ్య, నువ్వు ఏం కంగారు పడుకో. ఈ సించాన్ ఉన్నాడు కదా, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సరే, ఇప్పుడైతే మ్యాప్ అయితే ఓపెన్ చేస్తాను ఒకసారి. ఈ మ్యాప్ అయితే మాత్రం 100% ఇదైతే మాత్రం అక్కడనే ఉంది. దాన్ని తొందరగా మనమైతే వెళ్ళి మనం కూడా చేయగలమని చూపించాలి. ఈ ధనువన్న ఈ మధ్య బొత్తిగా నన్ను నమ్మట్లేదబ్బా. ఎప్పుడు కూడా నన్ను అన్ని వద్దు వద్దు అంటున్నాడు. అందుకే మనం చేసి మరీ చూపిస్తున్నాం అన్నమాట. మనం అసలు తగ్గేదే లేదు. ఓకే, సైకిల్ ఫాస్ట్గా తొక్కాలి మనమైతే. ఆ కళింగ అయితే మాత్రం నాకు తెలిసి ఆ ర్యాంప్ దగ్గర ఉంటాడేమో. వాడి దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి. వాడికి అస్సలు దొరకకూడదు మనం. ఓకే, మనమైతే వచ్చేసామన్నమాట లొకేషన్ దగ్గరలోకి అయితే. ఈ ముందులోనే ర్యాంప్ అయితే కనబడాలి. మీకు కనబడుతుందా? అరే అదిగోండి, గాల్లో కొన్ని వస్తువులు కనబడుతున్నాయి కదా, నాకు తెలిసి అదే అనుకుంటా. ఈ ర్యాంప్ మనం దేంతో చేయాలో ఏంటో. నడుచుకొని చేయాలో, సైకిల్ పైన చేయాలో, కార్తో చేయాలో, బైక్తో చేయాలో, షిప్తో చేయాలో, వామ్మో మనకైతే తెలీదు. ఒకసారి దగ్గరికి వెళ్తే కానీ మనకి క్లారిటీగా తెలియదు అనుకుంటా. సరే, లేట్ చేయకుండా వెళ్దాం. ఇక్కడ అడ్డంగా ఫెన్సింగ్ వేసారబ్బా.
నన్ను వెళ్ళనివ్వకుండా ఉంచడానికి. సరే కానీ మనమైతే ఈజీగా వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి రూట్లన్నీ కరెక్ట్గా తెలుసు కదా. ఓకే, ఈ ర్యాంప్ని మనం సక్సెస్ఫుల్లీ చేయాలంటే మీరందరూ వీడియోని లైక్ చేయాలి. లైక్ చేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మనకి ఏదో ఒక పాజిటివ్ విషయం జరుగుతుంది. మీరు లైక్ చేస్తేనే మనమైతే ముందుకు ఏదైనా సాధించగలం. ఒకవేళ ఈ ర్యాంప్ నేను చేయలేకపోతే అప్పుడు మన తిమింగలం కూడా బయటికి రాలేదు. ఖచ్చితంగా మనమైతే తిమింగలానికి హెల్ప్ చేయాలి. అందుకే ఖచ్చితంగా మనమైతే ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయాలి. ఓరి నాయనో, ఇదైతే మాత్రం నడిచి చేసే పార్కోర్ ర్యాంప్ అనుకుంటా. అంటే పార్కర్ ర్యాంప్ చేయాలంటే చాలా కష్టం. అంటే మనం జాగ్రత్తగా పై వరకు ఎక్కాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైందే మిత్రమా, కానీ మనమైతే చేద్దాం, ట్రై చేద్దాం. మొదలు పెట్టాడ్రా సించాన్. మనం ఇప్పటికొచ్చి చాలా ర్యాంపులు చేసాం. అరే ఇప్పుడు దీనిపైకి జంప్ చేసేసే, అరే పడిపోయాను. ఓరి నాయనో, చూసుకుని మనమైతే చేయాలి. అసలు మనం మధ్యలో కనుక పడ్డామనుకుంటే మళ్ళీ మొదలు పెట్టడానికి చాలా కష్టం అవుతుంది. మనం ఫుల్ ఫోకస్డ్గా చెయ్యాలి. అబ్బా, ఫుల్ ఫోకస్డ్గా చేయాలని పడిపోతున్నానేంటి. సరే, మనం ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. తిమింగలం గురించి ఆలోచించి తనకి సహాయం చేయాలని మనం ముందుకు వెళ్ళాలి. కమాన్ సించాన్, యూ కెన్ డూ ఇట్. ఇప్పుడు మనమైతే దీనిపైకి వెళ్ళి ఇక్కడి నుంచి, వామ్మో ఇదేదో సన్నంగా ఉందే, దీనిపై నుంచి నడుచుకొని నేను వెళ్ళాలా ఏంటి? ఓరి నాయనో, ఇది నేను కాబట్టి నడుస్తున్నాను. ధను అని అయితే ఖచ్చితంగా కింద పడిపోతాడు. ఓరి బాబోయ్, మళ్ళీ పడ్డామంటే మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ మన వల్ల అస్సలు కాదు. చూసుకొని మెల్లగా మనమైతే దాటాలి. కాలు ఏమాత్రం తేడాగా వేసినా కూడా మనమైతే జారి పడతాం. ఇక్కడిక్కడికే జారి పడ్డామంటే పైకి వెళ్ళి పడ్డామనుకోండి మళ్ళీ మొదలు పెట్టాలి. కానీ నా వల్ల అస్సలు కాదు. ఎట్టి పరిస్థితిలో ఈ ర్యాంప్ని అయితే కంప్లీట్ చేస్తాను. ఓహో, ఇక్కడేదో పెట్రోల్ ట్యాంక్లా ఉందే. ఇది కనుక పేలిందంటే నేను అయిపోతాను బాబోయ్. తొందరగా మనమైతే వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి ఎదురుగా అయితే కొన్ని డోర్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్స్ అన్ని మనమైతే ఎక్కించాలనుకుంటా. నేను ఈజీగా ఎక్కించేస్తాను, తొందరగా ఎక్కిపోతాను. కమాన్ సించాన్. అరే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేయాలంటే మన పవర్ సరిపోదే. సరే, అందుకే మనం కొంచెం వెనక్కి వెళ్ళి స్పీడ్గా పరిగెట్టొచ్చేసి మన యాక్సలరేషన్ పెంచుకొని అప్పుడు జంప్ చేద్దాం. కమాన్ సించాన్, యూ కెన్ డూ ఇట్. కమాన్, జంప్ ఇట్. ఎస్, ఫైనలీ ఈజీగా మనమైతే వచ్చేసాం. సించాన్ గడు పొట్టోడని ఎవర్రా అందే? సించాన్ అనుకుంటే ఏదైనా చేయగలడు. నేను పొట్టోడిని కాదు. కొన్ని రోజులు అవ్వండి, పెద్దోడినయ్యి పొడవోడిని అవుతాను. ఓకే, ఫైనల్లీ మనమైతే దీనిపైకి కూడా ఎక్కేసామన్నమాట. ఇంకా రిమైనింగ్ చాలా డబ్బాలు ఉన్నాయి, వీటిని కూడా ఎక్కేద్దాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసుకొని మెల్లగా వెళ్దాం. సించాన్, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవరా? కమాన్ కమాన్. ఇదేంటి, దీనిపైన చాలా సన్నంగా ఉన్నట్టుగా ఉంది. మళ్ళీ జారి పడతామేమో. చూసుకొని ఎక్కాలి మిత్రమా. నా చేతులు అందట్లేదు. ఎక్కేటప్పుడు చేతులు ఏమాత్రం పట్టు కోల్పోయాయంటే కింద పడతాం. ఓకే, ఇప్పుడేదో ఇక్కడ బర్గర్ షాప్ వచ్చినట్టుగా ఉంది. అరే ఏంటిది అంకుల్, పైన ఏం చేస్తున్నారు? నేను అర్జెంటుగా ఈ ర్యాంప్ అయితే చేయాలి. నాకు కొంచెం సైడ్ ఇస్తారా ప్లీజ్? తప్పకుండా బాబు, నువ్వు ముందుకు రా, నేను సైడ్ ఇస్తాను. కానీ కొంచెం జాగ్రత్త, కింద పడ్డావంటే మళ్ళీ పళ్ళు రాలుతాయి. ఏ పర్వాలేదు అంకుల్, మనం కిందన పడంలేండి. పళ్ళు రాలినా కూడా మళ్ళీ అంటించుకుంటాను. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అన్నా కొంచెం సైడ్కి వెళ్తారా? కొంచెం మేము ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. రేయ్, నువ్వు చెప్తే నేను సైడ్కి వెళ్తా అనుకుంటున్నావా? నేను ఎవడి మాట విననురా, నేను నా మాటే వింటాను. పోరా. ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తాను. అస్సలు అవునా? అయితే కాచుకో. నాతో పెట్టుకోకు మరి. మాటలు మామూలుగానే మాట్లాడతాను, కానీ ఏదైనా చేతల్లో చేసి చూపెడతాను. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి దానిపైకి జంప్ చేయాలి. 3, 2, 1 జంప్. ఎస్, ఫైనల్లీ మనం సేఫ్గా దీనిపైకి ల్యాండ్ అయిపోయాం. మనం లేట్ చేయకుండా మిగతాది కూడా చేసుకుంటూ వెళ్ళాలి. అస్సలు ఎక్కడ కూడా వెనకడుగు వేసేదే లేదు. సించాన్, నువ్వు ఖచ్చితంగా చేస్తావురా. నీ గురించి తెలుస్తుంది అందరికీ. ఇప్పుడు ఇద్దాం, పైకి జంప్ చేద్దాం. అమ్మయ్య, ఫైనల్లీ మనం పైకి వచ్చేసాం. సూపర్ గాయస్, ఇదంతా మీరు లైక్ చేయడం వల్లే అనుకుంటా. చాలా మంది చూస్తున్నారు కానీ రోజు అడుగుతున్నా కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే. ఇప్పుడు అరే దారేది? మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ మొత్తం దారి మనకి కనబడట్లేదే. అరే మనకి దారి కనబడట్లేదు. మీరు లైక్ చేయండి. ఫైనల్లీ దారి అయితే కనబడిపోయింది. ఓకే, ఇదంతా ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ లా ఉన్నాయి. చూసుకుని వెళ్ళాలి, తగిలిందంటే షాక్ కొడుతుంది. అమ్మ బాబోయ్, జస్ట్ మిస్ తగిలేసేది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము. ఓరి నాయనో, ఏంటి ఈ చెక్క మరి ఇంత సన్నంగా ఉంది?
దీనిపై నుంచి మనం నడవాలా ఇప్పుడు? ఏ మాత్రమైనా జారామంటే మాత్రం కింద పడతాం. చూసుకొని ధైర్యంగా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎస్, ఇంకొంచెం మాత్రమే ఉంది. ఇది కూడా మనమైతే క్రాస్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, ఓరి నాయనో, కిందకి చూడక సించాన్, కిందకి చూస్తే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్, జంప్. అబ్బే అమ్మ పడు, అబ్బే. ఓరి నాయనో, నెట్ ఉందా ఇక్కడ? ఏమీ లేదనుకున్నా, చాలా భయపడ్డాను. అమ్మయ్య. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇది ఎక్కేసాం. ఇక్కడి నుంచి పాత డబ్బా రేక్ ఎక్కాం. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ కిందనైతే వామో చిన్న టైర్లు అయితే ఉన్నాయి. వీటిపై నుంచి మనం మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. ఓ ఓ ఓ ఓ, అసలుకే ఈ టైర్లు జారుతున్నాయి. మనం ఏమాత్రం కరెక్ట్గా సెంటర్లో అడుగు వేయకపోతే కింద జారిపోతాం. చూసుకుని వెళ్ళాలి సించాన్, మెల్లగా చూసుకొని పద. కమాన్ కమాన్, యూ కెన్ డూ ఇట్. ఎస్, మనమైతే లాస్ట్కి వచ్చేసాం. జంప్ చేయడం మాత్రం మిగిలింది. కమాన్, ఏ! ఫైనల్లీ మనమైతే డబ్బాలో సేఫ్గా పడ్డాం. ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి ఇంకా ఏ టాస్కులు ఉంటాయో ఏంటో. మనం కష్టపడి ఇంతవరకు వచ్చాం. ఏ మాత్రమైనా కిందన పడ్డాం అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టాలి. తిమింగలానికి మనం ఖచ్చితంగా సహాయం చేయాలంటే దీన్ని మనం క్రాస్ చేయాలి. ఈ డబ్బా ఏంట్రా బాబో, ఇంత పెద్దగా ఉంది. అమ్మయ్య, ఫైనలీ ఎక్కిపోయాం. ఇక్కడ డివైడర్స్ ఉన్నాయి, వీటిని మనం మెల్లగా క్రాస్ చేయాలి. ఏ మాత్రమైనా తేడా వచ్చిందంటే మూలకెళ్ళి పడతాం. కమాన్, ఫైనల్లీ కంప్లీట్ చేసాం. ఓరి నాయన, జస్ట్ మిస్, ఇంకా పడిపోతుండే. ఇప్పుడు దీని లోపలికి జంప్ చేసి మనమైతే కిందకి జారుకుంటూ ఓ ఓ ఓరి నాయనో, పడిపోయాను. అమ్మ బాబోయ్, జస్ట్ మిస్ రా నాయన. అమ్మ, సేఫ్గా కాఫీ కప్పులో పడ్డాను కాబట్టి ఏం కాలేదు, లేకపోతే కింద పడిపోయి ఉండేవాడిని. ఇక్కడ చెత్త బుట్టలు అయితే ఉన్నాయి, వీటిని మనం యూజ్ చేసుకుని మెల్లగా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. అరే, లాస్ట్ దగ్గరికి వచ్చేసాం, ఫినిష్ దగ్గరికి వచ్చేసాం. సించాన్, నువ్వు సాధించావు. దేవుడా, ఇప్పుడు మనం పూర్తి ఫోకస్ మీద వెళ్ళాలి. మనం చివరి గమ్యంలో ఉండేటప్పుడు ఇంకా ఫోకస్ చేయాలి. ఇంకా ఫోకస్ చేసి మనమైతే మెల్లగా జంప్ చేసుకుని ముందుకి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ ఫినిష్ చేసేసాడు మీ సించాన్. కమాన్, సూపర్. సో ఇంకా ఫినిష్ కాలేదు. ఫినిష్ అవ్వాలంటే ఇక్కడి నుంచి జంప్ చేసి పారాచూట్ ఓపెన్ చేయాలి. మెల్లగా మనమైతే కింద ల్యాండ్ అయ్యి వెళ్ళిపోవాలి. ఫైనల్లీ కంప్లీటెడ్. ధను అన్న మన గురించి ఏమైనా తక్కువ అనుకుంటున్నాడు. సించాన్ అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఓకే, మన కలెక్షన్లో కొత్తగా ఒక సూపర్ కార్ అయితే యాడ్ అయిపోయిందనమాట. షార్క్ కారు సూపర్గా ఉంది. ఓకే, మనం తొందరగా అయితే టాస్కులు చేయాలి. తిమింగలం అయితే ఇప్పుడు డోర్ ఓపెన్ అయింది అనుకుంటా నాకు తెలిసి. అరే, టాస్క్ కంప్లీట్ చేసాం కదా, ఫస్ట్ టాస్కే డోర్ ఓపెన్ అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. ఒకసారి మనమైతే చూద్దాం. చూసుకున్నట్లయితే అరే, ఏంటిది, డోర్ ఇంకా ఓపెన్ కాలేదా? ఇంకా మిగిలింది ఒకే ఒక్క ప్రక్రియ. దాన్ని కూడా మీరు గనక పూర్తి చేశారనుకోండి, అప్పుడు నేనైతే ఖచ్చితంగా బయటికి వస్తాను, విడుదల అవుతాను. ఓ అవును, మర్చిపోయాను. మొత్తం 3 టాస్కులు కదా. అరే, ఇప్పుడు నేను చేసింది ఒక టాస్కే కదా, ఇంకా మిగిలింది ఒక్క ప్రక్రియ అంటున్నారు. ఏంటిది, మొత్తం 3 టాస్కులు కదా. నాకు అర్థం కావట్లేదు. నీతో ఉండే ఒక చిన్న అబ్బాయి, ఆ సించాన్, చాలా గొప్పగా ఒక టాస్క్ అయితే ముగించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. వాట్, సించాన్ టాస్క్ చేశాడా? నమ్మలేకపోతున్నాను. ఏంటి, సించాన్ టాస్క్ చేయడం ఏంటి? సించాన్, నిన్ను ఇక్కడే ఉండమన్నాను కదా, ఎక్కడికి వెళ్ళావు? అరే, సించాన్ లేడా ఏంటి? ఒకసారి మనమైతే టాస్క్ బోర్డు అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే సించాన్ కనబడట్లేదు. అరే, టాస్క్ కంపెనీస్ వాడు ఏమైనా చేశాడేంటి? చూద్దాం, ఆగండి. ఓకే, స్టీల్ కళింగ షార్క్ కార్ కంప్లీట్ దిస్ ర్యాంప్. అరే, సించాన్ ర్యాంప్ కంప్లీట్ చేశాడా? కిల్ కళింగ బ్రదర్ షార్క్. అరే, మ్యాప్ కూడా ఇచ్చాడు. అంటే కళింగ యొక్క బ్రదర్ షార్క్ని మనం కిల్ చేయాలా? నేను కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాను. వాడిని ఎలా అయినా సరే ఇప్పుడు మనం నేలమట్టం చేయాలి. నేలమట్టం కాదు, సముద్ర మట్టం చేయాలి. సరే, ఇప్పుడు ఏం చేయాలంటే వాడిని మనం చంపిన తరువాత వాడి బాడీ తీసుకొచ్చి, అరే అవునా, స్విమ్మింగ్ పూల్లో వేయాలా? ఓరి నాయనో. సరే, ఇప్పుడు మనమైతే తొందరగా వెళ్ళాలి. ఆ కళింగ గాడిని చంపాల్సిన టాస్క్ అయితే ఉండాల్సింది, అప్పుడు వాడిని చంపేవాడిని. కానీ ఈ కళింగ గాడిని చంపడం మామూలు విషయం కాదు, అది వాడికి కూడా తెలుసు. సముద్రంలో ఉన్నంత వరకు వాడే రాజు, వాడిని ఏం చేయలేం. కానీ ఇప్పుడు ఈ కళింగ బ్రదర్ ఎక్కడుంటారంటారు? సించాన్ కూడా టాస్క్ చేశాడు. ఓకే, 2 టాస్కులు కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ టాస్క్ ఇది. ఈ కళింగ బ్రదర్ ఎక్కడ? ఓ, మ్యాప్ ఆల్రెడీ ఇచ్చాడు కదా అక్కడ. ఆ మ్యాప్ ప్రకారంగా అయితే మాత్రం సముద్రం మధ్యలో చూపెడుతుంది. కానీ సముద్రం మధ్యలో మ్యాప్ అయితే మనకు తెలియదు కదా, మనకి లొకేషన్ ఎలా తెలుస్తుంది? ఓకే, అప్పుడు మనం మన లెస్టర్కి ఫోన్ చేయొచ్చు. తను మనల్ని ట్రేస్ చేస్తూ కళింగ బ్రదర్ ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్లీ చెప్తాడనమాట. ఓకే, ఫైనల్లీ ఇప్పుడైతే మన మైండ్లో ప్రతిదీ కూడా అప్డేట్ అయిపోయింది.
లేట్ చేయకుండా కళింగ గాడి యొక్క తమ్ముడిని కూడా మనం చంపేయాలి. ఎందుకంటే వాడి వల్లే పాపం మన తిమింగలానికి ఈ పరిస్థితి వచ్చింది. వాడికంటే తిమింగలం చాలా పెద్దగా ఉందని వాడు కుళ్ళుతోని కళింగకు చెప్పాడు. ఆ కళింగ వచ్చేసి మన తిమింగలాన్ని మూర్చపోయేలా చేసి ఇలా చేశాడు. సరే వస్తున్నానరా నేను. ఓకే, మనమైతే లొకేషన్ ప్రకారంగానే వచ్చాం. ఇక్కడి నుంచి మనం సముద్రంలోకి జంప్ చేయబోతున్నాం మిత్రులారా. ఎందుకంటే మన కార్ గురించి మీ అందరికీ తెలిసిందే. మన కార్ సముద్రం పైన కూడా వెళ్తుందన్నమాట. నాకు ఇచ్చిన లొకేషన్ ప్రకారం అయితే మాత్రం మ్యాప్ ఇక్కడి వరకే చూపెడుతుంది. సముద్రంలో నుంచి మనం అక్కడి వరకు ఎలా వెళ్ళాలో తెలీదు. ఎందుకంటే సముద్రం ఏం చిన్నది కాదు, చాలా పెద్దది. అంత పెద్ద విశాలమైన సముద్రంలోని ఆ కళింగ గాడి బ్రదర్ని వెతకాలంటే చాలా కష్టం. అందుకే ఇప్పుడు మనం లెస్టర్కి ఫోన్ చేసి లెస్టర్తో కనెక్ట్ అయ్యి డీటెయిల్స్ అని తెలుసుకుందాం. హలో 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 లెస్టర్, నా వాయిస్ వస్తుందా? నమ్మలేకపోతున్నాను. ఏంటి తను, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? వావ్. మరి నన్ను ఆ కళింగ గాడు చంపేశాడు అనుకున్నావా? అంత సీన్ లేదు. నేను వాడు కార్ను కూడా ఎత్తుకొని వచ్చేసా. ఆ కార్ సూపర్ గా వెళ్తుంది. ఇప్పుడు సముద్రం పైన నేను కార్లో వెళ్తున్నా తెలుసా? కానీ లెస్టర్, ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ నీకు చెప్పాలి. నా మాట విను. ఇదిగో ఆ కళింగ గాడి బ్రదర్ ఎక్కడున్నాడో ఎగ్జాక్ట్ గా వాడి లొకేషన్ నాకు చెప్పు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి. ఆ షార్క్ నేను ఇప్పుడు కిల్ చేయాలి. ఎందుకంటే నాకు చిన్న టాస్క్ ఉందన్నమాట. వాటి వల్ల కొన్ని పాత బాకీలు ఉండిపోయి అవన్నీ ఇచ్చేయాలన్నమాట. అరే, ఎందుకు ఈ రోజు నువ్వు కళింగ గాలితో పెట్టుకుంటున్నావు? ఆ కళింగ బ్రదర్ కి చాలా చాలా మనుషులు చంపిన రికార్డు ఉంది. 99 మందిని చంపాడు. 100వ వాడు నువ్వు అవ్వాలనుకుంటున్నావా? వద్దు, రిస్క్ చేయకు, వెళ్ళకు. నువ్వు వెళ్తున్న దాని ప్రకారం లొకేషన్ ప్రకారంగానే వెళ్తున్నావు. నువ్వు కరెక్ట్ గా లొకేషన్ దగ్గరికే వచ్చావు. ధను, నీకంతా తెలిసే నన్ను అడుగుతున్నావా ఏంటి? ఓ, లొకేషన్ దగ్గరికి వచ్చేసానా? అంటే ఆ మ్యాప్లో చూపించిందే కరెక్ట్ అంటారా? ఓకే ఓకే లెస్టర్, ఉంటా మరి. ఓకే, ఫైనలీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. లెస్టర్కి అనవసరంగా ఫోన్ చేసాం. లెస్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయినట్టుగా ఉన్నాడు కళింగనని చంపేశాడని. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మన కార్ గాల్లోనే ఉంది. ఇప్పుడు ఈ కళింగ గాలి తమ్ముడు ఎక్కడున్నాడు చూడాలి. సరే, మనమైతే ఇప్పుడు నీళ్ళలోకి వెళ్లాల్సిన సమయం అయితే వచ్చింది. నా చేతిలో కత్తి కూడా ఉంది. ఈ కత్తికి విషం కూడా పూసాను. ఎందుకంటే ఈ కత్తితో నేను పొడిచేటప్పుడు ఆ విషం వాడి లోపలికి వెళ్ళి వాడు స్పృహ తప్పిపోవాలి. పాపం మన తిమింగలాన్ని కూడా వీళ్ళు ఇలానే చేశారు. దానికి ఖచ్చితంగా వీళ్ళైతే శిక్ష అనుభవిస్తారు. సరే, ఇప్పుడు మనమైతే జాగ్రత్తగా ఉండాలి. సో ముందుగా వచ్చేసి వాటర్లోకి అయితే వెళ్దాం. నేను వాటర్లోకి అయితే వచ్చి ఇక్కడే ఉన్నాడు. మనకి లొకేషన్ ప్రకారం ఇక్కడే ఉన్నాడు. రేయ్, ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. కళింగ వాళ్ళ తమ్ముడు అంటే నేను కళింగలానే ఉంటాడు అనుకున్నాను, కానీ వీడు చాలా పెద్ద షార్క్లా ఉన్నాడు. ఊరి నాయనో. రేయ్, ఎవడ్రా నువ్వు? నా స్థావరంకే వచ్చావు. ప్రాణాల మీద ఆశ లేదా? చేతిలో ఏంట్రా అది? అయిపోయావు. ఎక్కడికి తప్పించుకుంటావు? నేను ఈ రోజు నిన్ను మింగేస్తాన్రా. నువ్వు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. నా దగ్గరికే వచ్చి నాటకాలు ఆడతావా? చేతిలో కత్తి పట్టుకున్నావు, చంపేద్దామని. నా గురించి నీకు తెలియదనుకుంటా. చావడమైనా చంపడమైనా నేనే. ఏంట్రది? రేయ్, డైలాగులు బాగానే కొడుతున్నావు. చాలా మందిని పొట్టను కూడా పెట్టుకున్నావు. ఎంతో మంది ఫ్యామిలీలు నీ వల్ల రోడ్డును కూడా పడ్డాయి. నువ్వు చేసిన అరాచకాలకి నన్ను 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 తినడానికి వస్తావా? అంత సినిమా ఉందా నీకు? అసలు నేను నీకు దొరికితే కదా. ఒక్కసారి దగ్గరికి రారా. ఇంకొక్క కత్తిపోటు నీ కడుపులో దిగిందనుకో, మొత్తెక్కి దెబ్బకి చస్తావు. రా, తేల్చుకుందాం. పిలుచుకోరా మీ అన్నను కూడా. దీనికి మా అన్నెందుకురా? నేనొక్కడిని చాలు. ఇప్పుడు నిన్ను ఎలా చంపాలో అలా చంపి పడేస్తా. ఇప్పుడు నువ్వు నా చేతుల నుంచి తప్పించుకోలేవు. అయిపోయావు నా చేతుల్లో. ఇప్పుడు నిన్ను మింగేస్తానురా. నీకు ఇదే చివరి అవకాశం. ఓరిని, ఎన్నిసార్లు మిస్ చేస్తావురా? ఇది నీ సముద్రం, నేల కూడా కాదు. సముద్రంలోనే నన్ను పట్టుకోలేకపోతున్నావు, ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు. ఏంటో. సరే, ఈసారి నేను లొంగిపోతున్నా. నా వల్ల కావట్లేదు. ఇంతసేపు నేను నీటిలో ఉండలేకపోతున్నాను. నా పని కూడా అయిపోయింది. ఓకే, మింగేసాయి. కమాన్, తినేసాయి. ఇంకొదిలేసి తినేసేరా. వస్తావా నాకు తెలుసురా. దీనికోసమే ఎదురు చూశాను. అయిపోయింది. ఫైనల్లీ వీడినైతే పొడి చేసాం. వీడైతే అయిపోయాడు. ఇప్పుడు లేట్ చేయకుండా మన బండి ఎక్కించి తొందరగా ఇంటికైతే తీసుకుని వెళ్ళాలి. ఈ బాడీ వచ్చేసి నెక్స్ట్ పనులు అయితే మనం మొదలు పెడదాం. ఓకే, బండి పైన అయితే దీన్ని తీసుకెళ్తున్నాం అనమాట. ఈ బాడీని వచ్చేసి మనమైతే మన స్విమ్మింగ్ పూల్లో వేసినట్లయితే ఈ ఫైనల్ టాస్క్ అయితే కంప్లీట్ అయినట్టే. అప్పుడు మన తిమింగలం అయితే బయటకు వస్తుందన్నమాట. చివరికి వీడినైతే వేసేసాం. ఇలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అనమాట. ఎందుకంటే వీడు చాలా చాలా దౌర్జన్యాలు చేశాడు. సముద్రంలో వేటకు వెళ్ళిన చాలా మంది ఫిషర్మెన్స్ ని, వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేసి రోడ్డుకు పడేసింది.
చేసింది వీడే, అందుకే ఈరోజు మన చేతిలో చచ్చాడు. అయిపోయింది. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే మన ఇంటికి మొదలవుదాం. వెంటనే తిమింగలాన్ని మనం విడుదల చేద్దాం. A few moments later. ధనువన్న, వామ్మో ఇదేంటి, ఈడేనా కళింగ వాళ్ళ బ్రదరు? వామ్మో ధనువన్న ఇంత పెద్దగా ఉన్నాడేంటి, చాలా పెద్ద షార్కు. ఓరి నాయనో, ఎంతమంది తినడం ఏంటో, ఎంత పెద్ద పట్టు ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వామ్మో ధనువన్న, దీన్నెందుకు స్విమ్మింగ్ పూల్లో వేసావు? అరే సించాన్, 1 మినిట్ ఆగు. మనకి చెప్పిన రూల్స్ ప్రకారంగా మనం దీని లోపలికి వేసాం, కానీ ఇప్పుడు మన తిమింగలం బయటికి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? వామ్మో ధనువన్న, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఓరి నాయనో, ఏంటి ధనువన్న, మన స్విమ్మింగ్ పూల్లో ఇంత పెద్ద తిమింగలమా? అయ్య బాబోయ్, నమ్మలేకపోతున్నాను. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. మీరు నా ప్రాణాలు కాపాడారు. కానీ ఇంకా కొంచెం సేపు మాత్రమే నేను ఈ స్విమ్మింగ్ పూల్లో బతకగలను. ఎందుకంటే నా జీవం అనేది సముద్రంలోనే ఉంటుంది. నేను సముద్రానికి వెళ్ళాలి. దయచేసి నన్ను సముద్రం వరకు వదిలేయరా. అంతవరకు నేను బతకగలను. నాకేం కాదు. వావ్, ఫైనల్లీ బయటికి వచ్చేసావు. అమ్మో, చాలా పెద్దగా ఉన్నావు. సరే, ఇప్పుడు నేను సముద్రానికి తీసుకెళ్తాను. మరి కొంచెం సేపు నువ్వైతే ఊపిరి బిగబట్టుకొని ఉండు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఎక్కించేసాం. నువ్వు అలానే ఉండు, కంగారు పడకు, నేను తొందరగా తీసుకెళ్తానులే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ నా ఊపిరి గనక ఆడకపోయినట్లయితే నేను ఇక్కడే చనిపోతాను. దయచేసి కొంచెం తొందరగా తీసుకెళ్లి నా సముద్రంలో విడిచిపెట్టండి. వామ్మో ధనువన్న, ఇంత పెద్ద తిమింగలాన్ని మనం తీసుకుని వెళ్తున్నామా? సూపర్. పాపం ధనువన్న తను ఎక్కువసేపు ఊపిరి తీసుకుని ఉండలేడు. తొందరగా నువ్వు డ్రైవ్ చేసి తొందరగా తీసుకుని వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ చాలా ప్రమాదం. ధనువన్న, ఇంతవరకు మనం కాపాడింది తన ప్రాణం తీసినట్టు అవుతుంది. తొందరగా తీసుకుని వెళ్ళు. సించాన్, నేను కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకుని వెళ్తాను. నువ్వేం కంగారు పడకు. కానీ ఏం చేస్తాం, ఇది చాలా పెద్ద తిమింగలం కాబట్టి మనం ఎటువంటి ట్రక్లో కూడా పట్టేలా చేయలేం. అందుకే మనం మన కార్తో తీసుకెళ్తున్నాం. ఒకవేళ ట్రక్లో పట్టినట్లయితే మంచిగా లోపల వాటర్ వేసి మనం పట్టుకెళ్ళే వాళ్ళం. సరే, ఏం కాదు, ఇది చాలా పెద్ద జీవరాశి కాబట్టి ఎంతసేపు అయినా తను ఊపిరి ఆపుకొని ఉండగలదు. సరే, ఇప్పుడు తొందరగా మనమైతే సముద్రంలో తీసుకొని అరే, నేను మర్చిపోయాను. ఇప్పుడు సముద్రంలోకి వెళ్తే మళ్ళీ కళింగా ఉంటాడు కదా, అప్పుడు మళ్ళీ తను నీకు ఏమైనా చేస్తే? ఇప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను. నన్ను విడిచిపెట్టిన తర్వాత వివరంగా చెప్తాను. ధనువన్న, ఫైనల్లీ సముద్రం దగ్గరికి వచ్చేసాం. ఏం కంగారు పడకు తిమింగలం మావా, మరి కొద్దిసేపట్లో నువ్వు సముద్రంలోకి వెళ్ళబోతున్నావు. మా ధనువన్న నిన్ను చూసుకుంటాడులే. ధనువన్న, తొందరగా తినైతే సముద్రంలో వదిలిపెట్టేసాయి. ఓకే సించాన్, సరే తిమింగలం, కొంచెం ముందుకు వెళ్ళి ఒక్కసారిగా ముందుకి జంప్ చేసామంటే లోపలికైతే వెళ్ళిపోతావు. వెళ్ళిపో. మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి నా ప్రాణాలు కాపాడారు. మీలాంటి మనుషుల్ని, అలానే మీరు చేసిన మంచి పనిని, మీ రుణాన్ని ఎప్పటికీ మర్చిపోను. సరే, ఇందాక అడిగారు కదా ఒక విషయం, కళింగ మళ్ళీ నన్ను సముద్రంలోకి వస్తే ఏమన్నా చేస్తాడని. నేను తెలియక దారి తప్పి తన స్థావరానికి వెళ్ళాను. అప్పుడు నన్ను అలా చేశాడు. ఇప్పుడు తను నన్ను ఏం చేయలేడు. నేను నా స్థావరానికి వెళ్ళిపోతున్నాను. కృతజ్ఞతలు. మీకు ఎప్పుడైనా సముద్రంలో సహాయం కావాలంటే నన్ను అడగండి. నేను మీకు జాడ చూపిస్తాను. ఏ సహాయం కావాలన్నా నేను మీతోనే ఉంటాను. వెళ్ళొస్తాను మిత్రులారా, జాగ్రత్త. ఎంత ధైర్యం నీకు? ఆ బోడి తిమింగలం కోసం నా తమ్ముణ్ణి చంపుతావా? నా యొక్క కార్ని దొంగలిస్తావా? ఇప్పుడు నువ్వు నా చేతిలో చావబోతున్నావు. ఈ కళింగతో పెట్టుకుంటే ఈ కలియుగం అంతం ఒక ముందే అందరినీ అంతం చేస్తాడు. ఇప్పుడు నిన్ను కూడా అంతం చేయబోతున్నాను. ఖచ్చితంగా సమాధానం నువ్వు చెప్పాల్సిందే దీనికి. నా తమ్ముణ్ణి చంపుతావురా నువ్వు? ఇప్పుడు నీకు చావంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వు నా చేతిలో ఇప్పుడు చస్తావురా, అయిపోయావు. 1 మినిట్ వెయిట్ సించాన్, వెనక నుంచి ఏదో ఫైరింగ్ వస్తుంది. ఎవరది? ఎవరది? రే సించాన్, కళింగ నన్ను చంపడానికి చూస్తున్నాడు. చంపేశాను సించాన్, కళింగని చంపేశాను. ధనువన్న, ఏం మాట్లాడుతున్నావు? కళింగాని నువ్వు చంపగలిగావా? వామ్మో, అవును ధనువన్న, కళింగానే అనుకుంటా. ఓరి నాయనో, గన్ పట్టుకొని మనల్ని వెనక నుంచి చంపడానికి చూశాడు. సమయానికి నువ్వు కాల్ చేసావు, దెబ్బకి చచ్చాడు. వీళ్ళ తమ్ముడు సముద్రంలో చేసిన దుర్మార్గాలన్నీ ఈ రోజుతో ఖతం అయిపోయాయి సించాన్. చివరికి వీడిని కూడా వేసేసాం. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. అదనమాట, చివరికి మన చేతుల్లోనే చిక్కాడు, మన చేతుల్లోనే చచ్చాడు. ధనువన్న, దీని అంతటికీ కారణం ఎవరు? ఎవర్రా? నేనే ధనువన్న, నేనే. నేను ఆ ర్యాంప్ చేయడం బట్టే ఇప్పుడు మనకిదంతా ఇలా అయ్యింది. నువ్వు చాలా ముదరోడురా.